హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు సెకండ్ డే ఈరోజు బతుకమ్మలు అనమాట. మా ఊర్లో హైదరాబాద్లో అంతా నిన్న అయ్యాయి బతుకమ్మలు. ఈరోజేమో మా ఊర్లో మా పిల్లలు అయితే అసలు వదిలేసామండి, ఎందుకంటే మట్టి కూడా మంచిది కదా అని ఆడుకోవడానికి. మా పిల్లలకు హైదరాబాద్లో మట్టి దొరకదంటే ఎంజాయ్ చేస్తున్నారు, వాటరు మట్టి. అందుకని అంటే మాకు ఇంట్లో వాటర్ ఈరోజు ఫుల్ వచ్చాయి, కానీ ఇక్కడ ఇట్లా బయటకు వచ్చి బట్టలు ఉతుక్కోవడం, ఇట్లా పిల్లలు ఆడుకోవడం సరదాగా ఉంటుందని చెప్పేసి మళ్ళీ రెండో రోజు మేము ఇక్కడికి వచ్చాం బట్టలు ఉతుక్కోవడానికి. అలాగే ఈరోజు దొంగతనంగా చిరుదిండ్లు కూడా తిన్నామన్నమాట. కచ్చికాయలు కూడా ఏరుకున్నాము. కచ్చికాయలు ఎక్కడ పెట్టిరమ్మా? కచ్చికాయలు కూడా ఆడుకుందామని ఇక్కడ కంకర పోసారు, అందులోంచి కచ్చికాయలు ఏరుకున్నాము. ఇంకా ఈరోజు మా ఇంట్లో బతుకమ్మ పే చేసాము, అంతా అయిపోయింది. ఇప్పుడు ఇంక వెళ్ళేసి పిల్లలకు జడలేసి, ఎందుకంటే ఇది పల్లెటూరు కదా, చెరువు నిండుగా ఉందని చెప్పేసి 5 గంటల నుంచి 6 గంటల నుంచే చీకటి రాకముందే చేసేయాలని చెప్పేసి అంటారు. పిల్లలు జాడి పడిపోతూ ఉంటారని జాగ్రత్తలు ఎక్కువ అనమాట ఊళ్ళల్లో. తొందరగా పెడతారంట, 2 గంటల నుంచి పెట్టాలి బతుకమ్మలని చెప్పారు. 2:30 దగ్గర ఇంకో గంట ఎక్కువైనా 3-3:30కి ఈరోజు స్టార్ట్ చేస్తారు బతుకమ్మ. ఇంకా మేము వెళ్ళేసి రెడీ అయిన తర్వాత మళ్ళీ మా బ్లాగ్ పెడతాం. బాయ్.